నాకు ఈ పర్టికులర్ ఫిల్మ్ సక్సెస్ సెలబ్రేషన్ చేసుకున్నారు ఆఫ్టర్ అంటే ఈ జానీ పెట్టగా నేను చెప్పా అది ఆల్రెడీ ఫెయిల్ అయింది, దానికి మళ్ళీ ఒకవేళ తేడా పడితే మళ్ళీ నాకు తేడా, నా భవిష్యత్తులో మొత్తం మూసేస్తున్నా భయం ఉండేది నాకు. ఒకసారి నమ్మి చేసేయటమే. నేను ఎప్పుడు భయపడలేదు సినిమా సక్సెస్ కానీ ఫెయిల్యూర్కి కానీ. ఈవెన్ రీసెంట్ హరిహర వీరమల్లుకి కూడా ఎప్పుడు బెస్ట్ ఇస్తాం. నేను ఎప్పుడు ఏం కోరుకుంటానంటే ఈ సినిమాని నాకంటే ఇంతమంది సింగర్స్ ఉన్నారు, డైరెక్షన్ టీం ఇంతమంది, ఇంక్లూడింగ్ లిరిక్ రైటర్ లాంటి విశ్వ నాకు గోకులంలో సీత ఫంక్షన్కి అనుకుంటాను కూర్చోబెట్టి, నాకు ఇతని అబ్బాయి ఇంగ్లీష్లో చాలా పాటలు పాడతాడు, నాకు మైకేల్ జాక్సన్ చాలా ఇష్టం, అసలు ఇలా బిల్లీ జీన్ పాట పాడతాడంటే అతను కూర్చోబెట్టి పాడించాం ఆ రోజున. సో అలాంటి ఈ రోజున కూర్చోబెట్టే మంచి ఈ లిరిక్ రైటర్గా ఈ సినిమాకి ఇంత సక్సెస్ అందించడం అంటే నాకు ఒక ఆ జర్నీ తాలూకు గ్రోత్ అర్థమవుతూ ఉంటుంది. అంటే ఎక్కడో ప్రారంభమై మనందరం చిన్నగా ప్రారంభమై ఒక 2 decades తర్వాత హౌ డు వి ఎక్స్పాండ్, ఆ గ్రోత్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి నాకు మొన్న చెప్పాను, నాకు టీమ్ వర్క్ ఈజ్ ద కీ ఫర్ ఎనీ సక్సెస్. నేను చాలాసార్లు ఫెయిల్ అయింది ల్యాక్ ఆఫ్ టీమ్ వర్క్. నా ఎఫర్ట్స్ ఎప్పుడు తగ్గవు. నా ఎఫర్ట్స్ ఈ సినిమాకి ఎంత పెట్టిన అన్ని సినిమాలకి ఇంత పెట్టి ఒక ఇంచు కూడా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని నాకు అంత బరువు ఇవ్వలేదు సుజిత్ ఈ సినిమా మేకింగ్లో. మిగతా సినిమాలు చేసేటప్పుడు టన్నుల బరువు మీద వేసుకుని అంత పని చేసామండి. రిజల్ట్ అంటే మొత్తం ఒక టన్ను తవ్వితే పిసరంత రిజల్ట్ కనిపించేది. అలాంటి ఈ సినిమా సక్సెస్ సుజీత్ ఎక్కడో ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసి, ఒక విజువల్ స్టార్ట్ చేసి, ఒక చిన్నపాటి విజువల్తో స్టార్ట్ చేసిన కథ ఎంతమంది చేరారు ఈరోజు మనందరికీ తెలుస్తుంది. స్టేజ్ మీదకి ఎంతమంది ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నిద్రాహారాలు మానేసి. అలాగే తమన్ అంటే బ్రిలియంట్ పీస్ ఆఫ్ వర్క్. తమన్ నాకు ఎలా తెలుసు అంటే మణిశర్మ గారి దగ్గరికి నేను మ్యూజిక్ సిటీస్కి వెళ్ళినప్పుడు ఒక ఒక కీబోర్డ్ ప్రోగ్రామ్ అని మీకు పరిచయం చేస్తానని చెప్పి తీసుకొచ్చేలా చేసేవాడు. ఇట్లాగే ఉన్నాడు అప్పుడు కూడా, అదే జోష్ అదొకటి ఎప్పుడు ఊగుతూ ఉన్నాడు, ఏదో ఊపేద్దాం ఉన్నాడు. సో నాకు కూర్చోబెట్టి ఇప్పుడు ఆ గుడుంబ శంకర్లో ర్యాప్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది కూర్చోబెట్టి గంగయ్యమన్ గారి అబ్బాయి చేత పాడించి. సో అంటే నాకు ఆ రోజు నుంచి దాని ఇండివిజువల్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి అంటే ఫెనామినల్ మ్యూజిక్. బట్ తమన్ హ్యాస్ డన్ ఈజ్ మ్యాజికల్ జాబ్. మ్యాజికల్ జాబ్ తను చేసింది. అలాగే నవీన్ నూలి గారి ఎడిటింగ్ ఎంత డిఫికల్ట్ ఎడిటింగ్ అంటే ఇది. అంటే కథ చాలా చిన్న కథ, పెద్ద కథగా గొప్ప, కానీ కథను చాలా గొప్పది. ఎలా చెప్పాలి ఈ కథని, ఎప్పుడు చెప్పాలి, ఎంత పాయింట్లు చెప్పాలి. ఇందాక సుజీత్ చెప్పినట్టుగా హీరో ఎలివేషన్, అందరు హీరో ఎలివేషన్ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎలా చూపించారు నాకు అది చెప్పలే. ఒక తండ్రి కథ చెప్పాడు, ఒక నాన్న కథ చెప్పాడు దీంట్లో. అంటే వీటన్నిటి యాక్షన్ వెనకాల ఒక ఇద్దరు, ఒక భార్యాభర్తలు కదా, ఒక చిన్న కుటుంబం కదా, అది అందరూ యాక్షన్ ఎలివేషన్ చూస్తున్నారు. కానీ నేను సుజీత్లో సెన్సిటివ్ డ్రామాని చేయగలిగే ఒక గొప్ప దర్శకుడిని చూశాను నేను ఈ సినిమాలో. అలాగే ఏఎస్ ప్రకాష్ గారి ఆ పీరియడ్ తీసుకెళ్ళడానికి మనస్ఫూర్తిగా మీకు చాలా చాలా బాగా చేశారు ఏఎస్ ప్రకాష్ గారు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సిందంటే దీంట్లో హెడెడ్ బై అశ్విన్, మన డైరెక్షన్ టీమ్ హెడెడ్ బై క్రియేటివ్ హెడ్ అశ్విన్ అండ్ రెస్ట్ ఆఫ్ ద డైరెక్షన్ టీమ్. మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే ఐ విష్ ఐ కుడ్ హ్యాడ్ టీమ్ లైక్ దిస్ వెన్ ఐ వాస్ డూయింగ్ జానీ. అంటే నేను ఒక కాషన్ ఇస్తాను మీ అందరికీ, డోంట్ డ్రౌన్ యువర్ సెల్ఫ్ ఇన్ సక్సెస్. ఎందుకంటే సక్సెస్ రాగానే నేను ఫేస్ చేసినట్టు చెప్తాను. ఖుషి అయిపోగానే ఆ సినిమాలో భాగస్వాములను ప్రతి ఒక్కళ్ళు, నేను ఎప్పుడు టీం వర్క్ నమ్మేవాడిని. నాతో ఉండే టీం అందరూ దే థాట్ దే ఆర్, ఇట్స్ బికాస్ ఆఫ్ దెమ్. నేనే లేకపోతే ఈ షాట్ వచ్చినది కదా, నేనే లేకపోతే ఇట్లా విడిపోయారు అందరు. నాకు జానీకి స్టార్ట్ చేయకముందే నాకు తెలిసిపోతుంది టీమ్ స్పిరిట్ లేదు ఈ సినిమాకి అని. నిస్సహాయతతో తపన పడేవాడిని.
అంటే ఈ సినిమా చేసేట ఒక దర్శకుడు ఒక రైటర్ కూర్చోబెట్టి చేసేటప్పుడు ఆ ఇన్స్పిరేషనల్గా కథని తీసుకెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు పక్కనే ఉండాలి. ఇంకా బాగా చేయగలం, దీన్ని ఇలా చేద్దాం, ఈ చేద్దాం, ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేద్దాం, లేదంటే ఆ డైరెక్టర్కి ఉన్న విజన్ని మిగతా వాళ్ళు కనుక వెనక్కి లాక్కుండా ఉంటే చాలు, హీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో నాకు ఆ లోటు ఉండిపోయింది, నాకు జానీ నుంచి నిస్సహాయత ఉండిపోయింది. అంటే ఈ సినిమా తాలూకు ఏంటంటే ఒక స్టాండర్డ్ సినిమా కాదు ఇది, బట్ ఇట్ ఈస్ అన్ యాక్చువల్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా విత్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్, డ్రామా, డిజైన్, యాక్షన్ అంటే వెల్ డిజైన్డ్ కోరియోగ్రఫీ, యాక్షన్ కోరియోగ్రఫీ. కానీ ఎక్కడ కూడా ఒక ఫార్మాట్లో ఉండదు, ఒక రెగ్యులర్ కథలా మన తెలుగు సినిమాలో ఉండే కథలాగా నెరేటివ్ స్టైల్ అలా లేదు. అది తీసుకురావడంలో సుజీత్ హ్యాస్ డన్ 200% జాబ్, ఫ్యాంటాస్టిక్. అంటే నేను బేసిక్ నేను యాక్టర్ అంటే నాకు మొదట నాలో రెస్పాన్స్ ఉండేది సినిమా చూస్తున్నప్పుడు. కానీ నేను ఈ సినిమా చూసినాలో ఒక టెక్నికల్ మనిషే ఉంటాడు బయట. సో నాకు యాక్టర్ కంటే ఫస్ట్ నాలో ఉండే ఈ టెక్నీషియనే ఉంటాడు ముందు. పాసిబిలిటీ ఉన్నప్పుడు చదువుతాను, పాసిబిలిటీ ఉన్నప్పుడు సినిమాలు చూస్తుంటాను. సో ఐఎమ్ క్వైట్ అప్డేటెడ్, ఐ కీప్ ఆన్ అప్డేటింగ్ మై సెల్ఫ్. సో అందుకు నాకు తమన్ని మన సుజీత్ని చూస్తూ ఉంటే వాట్ ఎ బ్రిలియంట్ యంగ్ డైరెక్టర్ అనిపించేది నాకు. వాట్ ఎ బ్రిలియంట్ గా. అంటే దానికి ఇందాక తను చెప్తా, నేను ఇది ఫస్ట్ నేను జానీ అని రాశానంటే అలా చెప్పుంటే సినిమా చేసేవాడిని కాదేమో నేను. ఎందుకంటే సక్సెస్తో అంటే నాకు కాకపోతే నాకు ఎక్కడో నా జీవితంలో ఒక చిన్నపాటి ఒక గిల్ట్ ఉంటుంది. నేను ఇంకొంచెం తప్పన పడి చేసి ఉండాల్సింది, నేను ఇంకొంచెం అందరినీ నో చెప్పి చేసి ఉండాల్సింది అని ఎప్పుడో గిల్ట్ ఉంటుంది నాకు. ఆ లోటుని సుజీత్ తీర్చాడు నాకు ఈరోజు. అలాగే మీ టీం అందరికీ కూడా టుడే దిస్ సక్సెస్, ఎస్పెషలీ ఫర్ డైరెక్షన్ టీమ్, ఎడిటింగ్ టీమ్, ఎనీవన్ హూ, ఆల్ ద న్యూ కమర్స్, ఆల్ ద యంగ్స్టర్స్, ఐ విష్ ఎ బ్రైట్ ఫ్యూచర్, అంటే థండరస్ ఫ్యూచర్ని కోరుకుంటున్నాను మీ అందరికీ. కాదు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డోంట్ గెట్ క్యారీడ్ అవే బై సక్సెస్. సక్సెస్లు వస్తాయి, వెళ్ళిపోతాయి. ఇట్స్ నాట్ అబౌట్ కలెక్షన్స్, ఇట్స్ నాట్ అబౌట్ థింగ్, ఇట్స్ హౌ వెల్ యూ హ్యావ్ ద ఎబిలిటీ టు టెల్ ఎ స్టోరీ. దట్ ఈస్ ద కీ. How well you moved people in the theatre. What a collective experience. అది చాలా రేర్, అది దొరికింది మనకి. కాకపోతే ఒకసారి డేంజర్ ఏమైపోతుంది సక్సెస్లో, ఈ టీమ్ స్పిరిట్ని మీరు కోల్పోకుండా చూడాలి. దట్స్ వాట్ ఐ అప్రిషియేట్ సుజీత్ ఫర్ కీపింగ్ హిస్ టీమ్ ఇంటాక్ట్ అండ్ గివింగ్ ద ఫ్రీడమ్ టు లెట్ గో ఆఫ్టర్ ద పోస్ట్ ద ఫిల్మ్. అండ్ హీ ఈజ్ ద వే హీ వాజ్ విషింగ్ ఫర్ యూ ఆల్ టు బికమ్ డైరెక్టర్స్, టు బికమ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు బి. అది ఒక గ్రేట్ మనిషికి ఉండాల్సిన లక్షణాలు. అలాగే సుజీత్ జానీ అనుకుని నేను చెప్పి ఆ గన్ పెట్టినప్పుడు నాకు ఇలాంటి చాలా ఎబ్బెట్టిగా ఉంటుంది చేయడానికి. ఇవన్నీ కత్తి పట్టుకొని ఆడియో ఫంక్షన్లు రావడాలు, నాకు రియల్ లైఫ్ నాకు చేయడం నాకు చాలా చాలా ఎబ్బెట్టిగా ఉంటుంది. బట్ నాకు అనిపించింది హరిహర వీరమలు ఫిల్మ్కి హరిహర వీరమల్లికి ఆ ప్రమోషన్కి నిధి అగర్వాల్ గారు సింగిల్ హ్యాండెడ్గా పాపం ప్రమోషన్స్ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఈ అమ్మాయి ఒంటరిగా చేసేస్తుందని చెప్పి నేను ఆ బాధ్యత తీసుకున్నాను. అంటే ఒక సినిమా చేయాలంటే ప్రొడ్యూసర్స్ ఎంత చేయాలి, డైరెక్టర్స్ ఎంత చేయాలనేది ఓజీ సినిమా చూపించింది, ఎంత నిలబడాలనేది. ఎస్పెషలీ ద డైరెక్షన్ టీమ్, ద థమన్స్ టీమ్, మీరందరూ ఎంత కష్టపడ్డారంటే దీనికి. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఎవరికి నిజంగా చెప్తున్న తమ నిద్రాహారాలు ఎవరికి. ఒక 25 రోజులు అందరూ ఒక మహా అయితే మధ్యలో ఒక పావు గంట 20 నిమిషాలు పడుకొని ఉంటారు. ఎవరికి నిద్రాహారాలు లేవు. రైట్ ఫ్రమ్ ఎడిటింగ్ టీమ్కి కానీ, ఎఫెక్ట్స్ టీమ్కి కానీ, మిక్సింగ్ టీమ్కి కానీ. నాకు అనిపించింది వీళ్ళందరి కష్టాన్ని చూసి వాళ్ళు ఒకటే అడిగారు, నన్ను చిన్న కోరిక అడిగారు, నువ్వు బ్లాక్ డ్రెస్ తీసుకుని కటన పట్టుకురావు కింద నుంచి మేము అలా చూసుకుంటాం అంటే.
నాకు అనిపించింది, నాకు మామూలుగా అయితే చేసేవాడిని కాదు, కానీ వాళ్ళ పడ్డ కష్టానికి నాకు చిన్న మొహమాటాలు ఎబ్బెట్లు నాకు అలవాట్లేవు. ఇప్పుడు సినిమా హిట్ అయినా సరిగ్గా ఆడకపోయినా నేను ఎప్పుడు బయటికి రాను. అలాంటిది ఈ సినిమాకి లేదు నేను ప్రమోషన్కి వస్తానని చెప్పి నా చేత నల్ల కళ్ళజోడు పెట్టించి ఇప్పుడు ఇందాక తుపాకి కూడా పట్టించి ఎందుకు చేస్తానండి ఇదంతా? మై లవ్ ఫర్ దెమ్, అంటే మై లవ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్, మై లవ్ ఫర్ యువర్ కమిట్మెంట్. అంటే వాట్ ఎ టీమ్. తమన్ గురించి చెప్పాలంటే నేను తమన్కి భయం వేసేది, ఇతను మీసం మెలేస్తాడు. నేను ఒకసారి ఫోన్ నాకు నేను ఎంత పొలిటికల్ బిజీగా ఉన్నా ఎవరో ఒకళ్ళు సార్ కొంచెం బాగా వస్తుందంట కదా తమన్ చెప్తున్నాడు, నాకు భయం వేసేది. ఒకవేళ వాళ్ళు నచ్చిన మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మించి రాకపోతే నన్ను తాట తీసేస్తారు బాబు, మీ అందరిని ఏమో అంటారు, నన్ను కూర్చోబెట్టి నలిపేస్తారు అందరూ కూర్చోబెట్టి. తమన్ కొంచెం తక్కువ మాట్లాడే సినిమా గురించి రిక్వెస్ట్ చేశాను. అసలు తమన్ హార్డ్ వర్క్, చాలా చిన్న వయసులో తండ్రిని కోల్పోయి తనే ఇంటికి పెద్ద దిక్కై ఈ సినిమాలో ఇది ఒక నాన్న కథ అంటే నాకు ఏమనిపించింది అంటే తమన్ వాళ్ళ నాన్నగారికి ట్రిబ్యూట్ ఇచ్చాడు ఈ సినిమాలో. అంటే కనిపించని నాన్నకి, వెళ్ళిపోయిన నాన్నకి ట్రిబ్యూట్ ఇచ్చాడా అలా లేదంటే చాలా నాకు అది అనిపించినాయి. అలాగే నా కో యాక్టర్స్ ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ ప్రకాష్ రాజ్ గారు. నేను ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, మీకు ఏమన్నా నన్ను అడిగారు ప్రొడక్షన్ వాళ్ళు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే సార్ నాకు అసలు ఇబ్బంది ఉండదు ఎవరితోటి. నా పొలిటికల్ అభిప్రాయాలు చాలా బలంగా ఉంటాయి. నాకు విషయం చెప్పాలనుకుంటే మొహమాట పడను, చెప్తాను. కానీ ఇంకొక నా యాక్టర్స్ కూడా అభిప్రాయాలు ఉంటాయి, దాని తప్పేం లేదు. ఒక్కోసారి పర్సనల్గా అవుతుంది అది. అంత మాత్రాన సినిమాకి నేను ఇచ్చే గౌరవం ఏంటంటే, సినిమాకి నాకు ఎందుకు అన్నం పెట్టిన తల్లి ఇది నాకు సినిమా. ఈరోజు నన్ను కూర్చోబెట్టి నన్ను డిప్యూటీ సీఎం హోదాలో పెట్టింది అంటే అది సినిమా నాకు ఇచ్చింది. నా సామాజిక అంటే నా ఒక ఈ సమాజంలో ఉండే ఈ అసమానతల మీద కోపం నాకు ఎగ్జిబిట్ అవ్వడానికి సినిమా పనిచేసింది నాకు. అందుకని నాకు సినిమా అంటే చాలా చాలా గౌరవం. అందుకని మీరు ప్రకాష్ రాజ్ గారు ఉంటే మీరు యాక్ట్ చేస్తారా లేదా అంటే సార్ అస్సలు నాకు ఇబ్బంది లేదండి. నేను ఒకటే కోరుకుంది ఏంటంటే సెట్లో అలాంటి టాపిక్లు పెట్టద్దని చెప్పిన అది ఒకటే నేను కోరుకునేదాన్ని. నువ్వు ఎందుకు ఇట్లాంటి మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, లెట్ ఇమ్ బీ ప్రొఫెషనల్, ఐ విల్ బీ ప్రొఫెషనల్, అస్సలు నాకు ఇబ్బంది లేదు. సో అలాంటిది ఒక బ్రిలియంట్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు. యూ మైట్ హ్యావ్ మెనీ డిఫరెన్సెస్, దట్స్ నాట్ అన్ ఇష్యూ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా. అవన్నీ అది వేరే ప్లాట్ఫామ్లో మాట్లాడుకుంటాం. సో ప్రకాష్ రాజ్ గారికి మనస్ఫూర్తిగా నా